ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటిగా నిలిచిన అగ్రిగోల్డ్ కేసు కీలక దశకు చేరుకుంది. లక్షలాది మంది బాధితులకు త్వరగా న్యాయం చేయడమే టార్గెట్ గా పెట్టుకుంది కూటమి ప్రభుత్వం. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్ కమిటీ తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. సిఐడి రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రుల సబ్ కమిటీ 8 రాష్ట్రాల్లో బాధితులు ఉన్నారని గుర్తించారు. డిపాజిటర్ల ద్వారా 6,380 కోట్ల అగ్రిగోల్డ్ వసూలు చేయగా ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 3,944 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పారు మంత్రి నాదెండ్ల. 5,80,000 మంది ఏజెంట్లు ఉన్నారని, వీరి దగ్గర ఉన్న 2,000 కోట్ల రూపాయల బాండ్లను సిఐడికి అప్పగించాలని కోరారు. బాధితుల సమస్య పరిష్కారానికి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి 6 నెలల్లో బాధితులకు న్యాయం చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. సుమారు 23,599 ఎకరాలు ఈ 8 రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా 4 రాష్ట్రాల్లో ప్రధానంగా ఎక్కడైతే మేము ఆస్తులు గుర్తించామో వీటిని ఆల్రెడీ జియో ట్యాగ్ చేసి రాబోయే రోజుల్లో వీటిని ఆక్షన్ చేసి ఈ స్పెషల్ కోర్టు ద్వారా తప్పకుండా వీరికి న్యాయం జరిగేటట్టు ఈ కుటుంబాలకి ఆ వెసులుబాటు కల్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 6 నెలల లోపే ఈ పరిష్కారం చేయాలనే ఒక నిర్ణయంతో అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది.